అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డాక్టర్ సునీత స్వర్గీయ అంటే అతి దారుణంగా చంపబడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె తను ఢిల్లీలో తనకు జరిగిన కష్టం గురించి వివరించి, ఇటువంటి కష్టం మరెవరికి రాకుండా ఉండాలి అంటే ఈ పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అద్భుతంగా తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను, నా అక్క చెల్లెమ్మలు, ఇవన్నీ ఉత్తి మాటలేనా, నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది. ఎందుకు ఇటువంటి మాటలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటా అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముదావహం. ఆ మాటల్లో బాధ, కోపం, నిస్సహాయత కూడా కనపడింది. నిస్సహాయత అని ఎందుకు అంటున్నానంటే, నా ప్రయత్నం నేను చేస్తున్నా, మరి ఎవరికి ఇలా జరగకూడదని. డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చేలా చేశారు, నో బడీ టు క్వశ్చన్. ఇంకొక అతన్ని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు, నో బడీ టు క్వశ్చన్. ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని, అతని సొంత చిన్నాన్నని కూడా నిర్దాక్షిణ్యంగా చంపితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, తేలలేదు. ఎందుకంటే ఈలోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది. చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది, ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. హత్య జరిగిన తర్వాత అంటే తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా. హత్య జరిగిన తర్వాత ఎవరో కూడా అనుమానించరు, నిజంగానే ఎవరో గిట్టని వాళ్ళే, అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా, తను కూడా అలా అనుకుంది. మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమైనా చిటిక్కుమని ఈలోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువని ఏమైనా కేసు పెడితే దెబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి, అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది కదా, అందుకని టైమింగ్ చూసి వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సిబిఐ అన్నారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదనుకున్నారు, మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని, ఎవరికైనా అన్యాయం జరిగితే 4 రోజుల్లో దిశ చట్టాలని చెప్పారు కదా. కానీ ఈ కేసు మటుకు నడవదు. చూసి సునీత ఇంకా నేను సిబిఐకి నేనే అడుగుతానని చెప్పి సిబిఐ విచారణ అడగటానికి రెడీ అయితే, మరి వైవి సుబ్బారెడ్డి, సజ్జల ఇలాంటి కొద్దిమంది రెడ్డి నాయకులు, పాలిగాళ్ళు బేసిక్గా, ఎందుకమ్మా ఇలాగా సిబిఐకి వెళ్ళటం అని అన్నప్పుడు అమ్మాయికి అనుమానం వచ్చింది. కొంపతీసి ఇల్లు వేసేసారంటారా అని. సరే, అనుమానాన్ని బయట పెట్టలేదు. వాళ్ళ అన్నయ్యని, ముద్దుల అన్నయ్యని కలిసి ఏదో రక్త సంబంధంలో ఈవిడ సావిత్రి, ఆయన ఎన్టీ రామారావు అనుకుని ఉంటుంది పాపం పిచ్చి తల్లి, వెళ్ళి అన్నయ్య అని చెప్పి అడిగితే ఏమవుతుంది, సిబిఐకి వెళ్తే నా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుంది. అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు అంటే తన బాధ తను చెప్పుకుంటూ ఉంటే 11వ కేసుకి 12వ కేసు అవుతుంది అంటే అవినాష్ రెడ్డి మీద 11 కేసులు లేవు, ఇతని మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుందంటే బై మిస్టేక్ అంతరాత్మ అలా పలికించిందా, మటర్లో తిని ఉన్నాడని. మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, 12వ కేసు అవుతుంది నా మీద అని అనవలసిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ విఘ్నులైన టీవీ ప్రేక్షకులు ఆలోచించండి. స్మెల్ రాట్లా? అమ్మాయి సిబిఐ విచారణ అడిగితే నా మీద 12వ కేసు అవుతుందని చెప్పి ఎందుకు అన్నాడు చెప్పమా? ప్లీజ్ థింక్, పాయింట్ టు బి నోటెడ్, నోట్ చేయండి. అలాగే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అంటే అవినాష్ రెడ్డి ద్వారా చేసినట్టు మరి ఆయన చెప్పకనే చెప్పాడా? మరి ఇలా అన్న తర్వాత మరి డాక్టర్ సునీతకు అనుమానం ఎక్కువైంది, కానీ బయటపడలేదు. తను పోరాడింది. సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి విరుద్ధంగా మరి వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ తర్వాత
మరి ఒక షేప్కి వచ్చింది. మధ్యలో గౌరవ్ అధికారి ఎవరు ఉన్నారు, మరి ఆ అధికారిని వీళ్ళు మొత్తం మీద చివరిలో ఎందుకనో అతన్ని మార్చారు. రామ్ సింగ్ కి బాధ్యతలన్నీ అప్పచెప్పిన తర్వాత కేసు కాస్త అశ్వవేగంతో పరిగెడుతూ ఉంటే వీళ్ళు ఏదో కుబసాలు కదిలేలా ఉన్నాయని చెప్పి ముందు ఏదో క్యాష్ తో మేనేజ్ చేయాలని చూశారట. అఫ్కోర్స్ ఈ విషయం అమ్మాయి ఇప్పుడు చెప్పలేదు, నాకు తెలుసు. సో బట్ మొత్తం మీద పని జరగల. ఎప్పుడైతే కేసు స్పీడ్ గా ముందుకెళ్తే మరి పైదాకా వస్తుంది అనుకున్నారో ఏమో, రివర్స్ కేసులు మొదలు పెట్టారు సిబిఐ మీదే. వామో నన్ను తిట్టేస్తున్నాడు, నా మీద ప్రెషర్ పెడుతున్నాడు, ఈయన నన్ను కొట్టేస్తున్నాడు, ఇలా సాక్ష్యం చెప్పమన్నాడు, అది ఇది అని చెప్పి వాళ్ళు చెత్త కేసులు పెట్టడం మొదలుపెట్టి సిబిఐని భయపెట్టి, మరి అప్పుడు సిబిఐ డిసెంబర్ 21న వాళ్ళు పలాయనం చిత్తగించారు. జనవరి 22 వరకు వాళ్ళు పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత రియల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మళ్ళీ పట్టు వదలని లేడీ విక్రమార్క సునీత సుప్రీంకోర్టుకు వచ్చి ఇది జరిగింది, ఇలా జరుగుతుంది, ఇంకెక్కడైతే ఎవడో ఇన్వెస్టిగేషన్ చేయలేడు, సిబిఐని ఇలా బెదిరించేస్తే ఇంకేం చేయగలరు అంటే హైదరాబాద్కి మార్చమని అడిగితే వాళ్ళు హైదరాబాద్కి మార్చి ఆ తర్వాత మళ్ళీ వేగం పుంజుకుంది. మరి ఆ వేగం పుంజుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి వైఎస్ తను అరెస్ట్ చేయడం అయింది. అవినాష్ రెడ్డి పేరు కూడా చేర్చడం అయింది. కానీ సేమ్ అభియోగం భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద. బట్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి మొత్తం ఒక రకమైన క్రియేటర్ అయిన శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి, సరే దస్తగిరి మొత్తం అంతా చెప్పేశాడు. వాళ్ళ దస్తగిరి చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి పర్ఫెక్ట్ గా వాళ్ళ గూగుల్ టేక్అవుట్ కి మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళని లోపలేశారు. ఈ అవినాష్ రెడ్డిని మటుకు అలా వలప యుద్ధం అంటారు కదా, అలాంటి యుద్ధం జరిగింది. సుప్రీంకోర్టు మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ మా సంధింటోళ్ళ శక్తి సామర్థ్యాలని నేను ఎక్కువగా విశ్వసిస్తాను కనుక ఆ మ్యాటర్ రాదు. బట్ ఈవిడ పోరాడక తప్పదు. అందుకనే పాపం సునీత ఈ కోర్టులు ఎలా నడుస్తూ ఉంటారా బాబు, ప్రజా కోర్టులో కూడా మీరు తీర్పు ఇవ్వండి అని ప్రజల్ని అర్థిస్తోంది. ఈ పార్టీకి, ఈ పనికిమాలిన పార్టీకి, ఈ హంతకులు రన్ చేసే పార్టీకి, ఆ పార్టీ విచ్ ఈస్ బీన్ రన్ బై మర్డరర్స్, ఇదే మాట చెప్పింది ఇంగ్లీష్ లో, ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ప్రజా కోర్టులోని తీర్పు ద్వారా న్యాయం కోరటానికి సుప్రీంకోర్టులో పెండింగ్, హైకోర్టులో పెండింగ్, సిబిఐ వాళ్ళు విచారణ ఆపేశారు. కొనసాగించవలసిన అవసరం ఉందంటూనే ఆపేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు కొనసాగించమంటే తప్ప కొనసాగించే పరిస్థితి లేదు. ఈలోపు మరి వేరే కేసులు పెట్టి ఆ దస్తగిరినేమో జైల్లో పెడితే, ఆ శివశంకర్ రెడ్డి గారి అబ్బాయి డాక్టర్ వైద్యులకు, ఖైదీలకు సేవ చేయుటకు కడప జైల్లోకి వెళ్ళిపోయి అతను కలిసి దస్తగిరిని 20C కొడతానరా, నువ్వు రివర్స్ లో చెప్పేయాలి, రామ్ సింగ్ కొట్టి నాతో స్టేట్మెంట్ ఇప్పించాడు తప్ప ఇందులో నేను అంతా అబద్ధమే చెప్పి తిని అసలు హత్య చేయలేదు, అసలు హత్యతో వీళ్ళెవరికి శివశంకర్ రెడ్డికి సంబంధం లేదు, ఏదో చేస్తే నేనే చేసి ఉంటాను అని అనమని అడ్వాన్స్ 20 కొడతానని చెప్తే పాపం ఆడ దస్తగిరి అవతల పొమ్మన్నాడు. ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీని గురించి కూడా మరి ఒక విలేకరి ప్రశ్నిస్తే డాక్టర్ సునీత ఎస్ దట్ ఈస్ ఆల్సో పాయింట్ టు బి నోటెడ్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఇక్కడ తేలాల్సింది 5:30కి ఫోన్ వచ్చింది, అది పచ్చి నిజం అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఆ సజీవ సాక్ష్యం కోర్టులో ఉంది. సో కాబట్టి నిజాలు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముందుకు వచ్చి సిబిఐని మీరు విచారించుకోండి, కామ్ హిట్ మీయా అని చెప్పి అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు కమాన్ ఇన్వెస్టిగేట్ మీయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. అడిగితే మహేష్ బాబు లాగా మళ్ళీ సిబిఐ వాళ్ళు ఎవరో రావాలి, వచ్చి మరి ఇన్వెస్టిగేట్ చేస్తే 5:30కే తెలిసినప్పుడు 7 దాకా ఎందుకు ఈ నాటకాలు. ఆ తర్వాత పాపం పెద్దగా నటన తెలియని విజయసాయి రెడ్డి గారు కూడా ఆ రోజు అద్భుతమైన నటన పండించారు. అంటే పాపం ఆయనకి అబద్ధం చెప్పుంటారు, ఆయన తెలిసిన అబద్ధాన్ని పాపం నిజం అనుకుని భ్రమించి పెద్దలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన పాపం నిజంగానే సాడ్గా ఆయన చెప్పారు. ఇంకా కాగ్గోలు చేశాడు, ఆయన్ని చంపేశారు. ఆ చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మా కుటుంబం మీద మా అబ్బాయిని చంపేశారు అని, ఇలా ఆ అబ్బాయిని ఎవరైతే చంపేశారని అభియోగాలు ఉన్నాయో మరి వారు ఇప్పుడు నిన్న పార్టీలో చేరితిరి అంటే అబ్బాయిని చంపింది వారు కాదన్నదే ప్రూవ్ అయింది, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ అయింది. కానీ అబ్బాయిని ఎవరు చంపారు అన్నదే ఇప్పుడు ముఖ్యం కాదు, హూ కిల్డ్ బాబాయ్ అనేదే ముఖ్యం.